ఇదే అలాగా ఒక హాస్పిటల్ కాదు ఇంకొక హాస్పిటల్ సంబంధించి అలాగే పేషెంట్ చనిపోతే ఆ పేషెంట్ చనిపోయిన 14 రోజులకి వాళ్ళకి బిల్లు వేయడం జరిగిందంట. వింటుంటే అసలు విడ్డూరంగా అనిపిస్తుంది. అసలు ఏమైంది, అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, మీ పేరేంటి సార్? నా పేరు సత్యనారాయణ రెడ్డి అండి. మా సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అండి, రామలక్ష్మీపురం గ్రామం. మా 21 సంవత్సరాల అమ్మాయికి 2022 అక్టోబర్ 11 రోజు ప్రాణహిత హాస్పిటల్ చైతన్యపూర్లో జాయిన్ చేశాను సార్. స్వల్ప జ్వర లక్షణాలతో జాయిన్ చేశాను సార్. వాళ్ళు అన్ని టెస్టులు చేసి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఎక్స్రే అవన్నీ తీసి అమ్మాయి మంచినే ఉంది, ఒకరోజు అడ్మిట్ చేసుకొని ఒక రోజులో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. ప్రాణహిత హాస్పిటల్ ప్రీతం రెడ్డి డాక్టర్ చైతన్యపూర్లో. నైట్ మంచిగానే ఉంది, మార్నింగ్ కూడా మంచిగానే ఉన్నది. మార్నింగ్ రౌండ్స్ డాక్టర్లు వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి జాబ్ వచ్చింది, కొద్దిగా యంగ్ ఏజ్ కాబట్టి డబ్బులు పెడతారు అన్న ఉద్దేశంతో ప్రీతం కుమార్ రెడ్డి డబ్బుల కోసమే, కేవలం డబ్బు ధనం కోసమే మా అమ్మాయికి హార్ట్ బీట్ పెరిగేటట్టు, కొంచెం కళ్ళు తిరిగేటట్టు ఇంజక్షన్ వేసినప్పుడు మా అమ్మాయి అన్నదంట, నాకు తలనొస్తుంది తీసేయండి అని చెప్పినా కానీ అట్లనే ప్రీతం కుమార్ రెడ్డి ఫోన్లో రిస్ట్రిక్షన్స్ ఇచ్చుకుంటా సీరియస్నెస్ చేసిండు సార్. 3:30 కల్లా మంచిగా ఉన్న అమ్మాయికి ఈ కిడ్నీ, లివరు ఇవన్నీ డ్యామేజ్ సీకిపోయి ఆక్సిజన్ పెట్టిర్రు. నేను వచ్చి క్వశ్చన్ చేస్తే యశోద నుంచి స్పెషలిస్టులు వస్తుర్రు, ఉంచండి ఏం కాదు మేము అమ్మాయిని బాగు చేస్తామని చెప్పి అంటున్నారు కానీ ట్రీట్మెంట్ ఏం చేయట్లేదు. ఇంకా అట్లా కాదండి అని చెప్పి నేను గట్టిగా ప్రీతం కుమార్ రెడ్డి ఫోన్లో అరిస్తే అప్పుడు సరే యశోదకు పోండి అని చెప్పి లెటర్ మీద రాసి అక్కడ పంపించిన తర్వాత వాళ్ళు యశోద వాళ్ళు ఈ టెస్టులన్నీ చూసిర్రండి. చూసి అమ్మాయి మంచిగానే ఉన్నాయి, ఈ టెస్టులన్నీ బాగానే ఉన్నాయని చెప్పిర్రండి. ఇక అక్కడ ఒకసారి మా కెమెరా చూపించండి. జాయిన్ చేసినప్పుడు నార్మల్గా ఇప్పుడు నాకు ఎట్లున్నాయి అట్లున్నాయి మా అమ్మాయికి. జాయిన్ చేసినప్పుడు ప్రాణహిత హాస్పిటల్లో ఈవినింగ్ 4 o'clock కల్లా ఆక్సిజన్ పెట్టి అక్కడికి యశోద హాస్పిటల్కి పోతే వాళ్ళు రిపోర్ట్లు చూసి రిపోర్ట్లు మంచిగా ఉన్నాయి కానీ పేషెంట్ బాగలేదు ఏందని చెప్పారండి. వాళ్ళు కావాలని సీరియస్నెస్ చేశారు ప్రాణహిత వాళ్ళు. ఈ యశోద వాళ్ళు అది కప్పుపుచ్చి మీ అమ్మాయిని బతికిస్తాం, టెస్టులు మంచిగానే ఉన్నాయి కానీ ఎందుకు భయపడుతుంది మీ అమ్మాయి, ఏం కావాలి అని చెప్పి 6 లక్షలు కట్టించుకుర్రండి. డెంగ్యూ జ్వరంతో వస్తే యశోద హాస్పిటల్ మలకపేటలో 6 లక్షలు కట్టించుకొని హార్ట్కి స్టంట్ చేసారు. ఎందుకు వేస్తుర్రు హార్ట్కి స్టంట్ అంటే మేము చెప్తాంలేండి, మేము సైన్లు పెట్టించుకుంటారు కానీ చెప్పట్లా. అసలు డెంగ్యూ ఫీవర్తోనే వచ్చిన అమ్మాయికి అంటే చేయాల్సిన అవసరం వచ్చింది యశోద హాస్పిటల్లో, డయాలసిస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. 1,20,000 ప్లేట్లెట్స్ ఉన్న వాళ్ళకి మెడికల్ టర్మినాలజీ ప్రకారం డయాలసిస్ చేస్తారా? నేను అడిగితే క్వశ్చన్ లేదు, మీ అమ్మాయి భయపడుతుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది, అంతే, అదే క్వశ్చన్. అట్లా మళ్ళీ హార్ట్కి స్టంట్ వేసి డయాలసిస్ చేయాలని చెప్పి బ్లడ్ మా దగ్గర తీసుకున్నారు. 6 lakhs కట్టించుకున్న తర్వాత 14th రోజు మేము క్వశ్చన్ చేసిన హార్ట్ బీట్ పెరుగుతుంది ఏందండి డాక్టర్ గారు అంటే, ఇప్పటిదాకా మీ అమ్మాయికి ఈ ఎక్సర్సైజ్ చేయించడం, ఫిజియోథెరపీ చేయించడం డిస్టర్బ్ చేయకండి అని చెప్పారండి. చెప్పిన తర్వాత 14th రోజు 9:30కి 10కి మాకు చనిపోయింది సిపిఆర్ చేసి అని చెప్పారు. చెప్పిన తర్వాత సరే మా అమ్మాయికి సరే ఈ కరోనా టైంలో అట్లా అవుతుంది కదా ఏమైందేమో అని చెప్పి నేను తీసుకెళ్ళాను మా ఊరు. 14th రోజు నైట్ 11:30కి అక్కడి నుంచి రిపోర్ట్స్ మొత్తం తీసుకొని సూర్యాపేట జిల్లా మా ఊరు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఒక 3-4 డేస్కి వచ్చి రిపోర్ట్స్ తీసుకుంటే 6 lakhs కట్టినాయిగా నాకేమన్నా వస్తాయా వాళ్ళకేమన్నా కట్టాలా అన్నట్టు నేను రిపోర్ట్స్ తీసుకున్నాను. మా అమ్మాయికి జాబ్ వచ్చింది, ఒకవేళ ఏమన్నా ఇన్సూరెన్స్ కానీ ఇంకేదైనా అవసరం ఉంటుందని తీసుకున్న తర్వాత యశోద వాళ్ళని నేను క్వశ్చన్ చేసిన. డెత్ సర్టిఫికేట్ ఇచ్చారండి 14th రోజు. 14th రోజు డెత్ సర్టిఫికేట్ ఇది చనిపోయినట్టు, సిపిఆర్ చేస్తే చనిపోయింది, డెంగీ లక్షణాలతో డెంగీ షాక్ అనే జబ్బు వచ్చింది మీ అమ్మాయికి అని డెత్ సమ్మరీలు ఇచ్చిర్రు. నేను వాళ్ళని ఏం క్వశ్చన్ చేసిందంటే 14వ తారీఖు చనిపోయిన అమ్మాయికి అక్టోబర్ 14th 15వ తారీఖు డాక్టర్ చూసినట్టు, రక్తం ఎక్కించినట్టు, ఇంకా మెడిసిన్స్ ఎక్కించినట్టు చూసారు సార్. బిల్లు ఉంది. 14వ తారీఖు చనిపోయిన అమ్మాయికి మళ్ళీ సిపిఆర్ చేస్తే చనిపోయిందని 14వ తారీఖులనే పడ్డది సార్. సిపిఆర్ చేసిన తర్వాత మా అమ్మాయికి ట్రీట్మెంట్ లేదు. ఎందుకు ఇట్లా 15వ తారీఖు రోజు అంటే బిల్ మిస్టేక్ జరిగింది అంటారు సార్. ఎక్కడున్నాం సార్ మనం? చంద్రమండలం పోయి మనిషి ఉంటుండు, ఇక్కడ 10 గంటలకు చనిపోతే 14వ తారీఖు, 15వ తారీఖు 6 lakhs అండి. 6 lakhs ఒక్క రూపాయి తగ్గలేదు, పెరగలేదు. నేను క్వశ్చన్ చేస్తే మెడికల్ కౌన్సిల్లో ఇచ్చానండి వాళ్ళ మీద రిపోర్టు. నాకు మెడికల్ గురించి బాగా తెలియదు, అవగాహన లేదు.
తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో ఇచ్చాను నేను. యశోద హాస్పిటల్ మీద, ప్రాణహిత హాస్పిటల్ రెండింటి మీద అసలు ఏం జరిగింది నా బిడ్డకి. డెంగీ జ్వరం వస్తే జాయిన్ అయితే ఇట్లా హార్ట్కి స్టంట్ వేయాల్సి వస్తుందా, ఇట్లా డయాలసిస్ చేయాల్సి వస్తుందా, 1,20,000 ప్లేట్లెట్స్ ఉంటాయని చెప్పి నేను కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వీళ్ళు ఒక రకంగా ఇచ్చారు రిపోర్టు. ఎవరు? తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు. ఇది డిఎంహెచ్ఓ రంగారెడ్డి, ప్రాణహిత హాస్పిటల్ వాళ్ళు వీళ్ళు ఒక రకంగా ఇచ్చారు. మళ్ళీ ఈ హైదరాబాద్ వాళ్ళు వీళ్ళు ఒక రకంగా ఇచ్చారు, గాంధీ హాస్పిటల్ డాక్టర్ల ఆధ్వర్యంలో. నేను అడిగిన క్వశ్చన్లు ఏంది మెడికల్ కౌన్సిల్ వాళ్ళని, వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏందండి? నేను మా అమ్మాయికి అసలు ఏ ట్రీట్మెంట్ చేసిర్రు, అసలు డెంగ్యూ ట్రీట్మెంట్ చేయాల్సిన అమ్మాయికి స్టెరాయిడ్స్ ఎందుకు ఎక్కియాల్సి వచ్చింది, సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తే ఆర్గాన్స్ ఖరాబ్ అయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను ఇంతవరకు నాకు న్యాయం జరగలేదండి. 2-3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల చిల్లర నుంచి పోరాడుతున్నా. వీళ్ళు గత ప్రభుత్వంలో నాకు న్యాయం జరగలేదు, ఇప్పుడన్నా కొద్దిగా న్యాయం జరిగిద్దామని చెప్పి నేను నా బిడ్డ జరిగినట్టు ఇంకొకరికి జరగొద్దు. అసలు ఎందుకుందండి మెడికల్ కౌన్సిల్? డాక్టర్లను కాపాడటానికి ఉందా, పేషెంట్లను రక్షించడానికి ఉందా? అసలు డిఎంహెచ్ఓ రిపోర్ట్ ఒక రకంగా ఉంది, మెడికల్ కౌన్సిల్ రిపోర్ట్ ఒక రకంగా ఉంది, ఇంకొక డిఎంహెచ్ఓ రిపోర్ట్ ఒక రకంగా ఉంది. అసలు ఏం ట్రీట్మెంట్ చేసారు? అసలు యశోద హాస్పిటల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ 90% లివర్, కిడ్నీ డ్యామేజ్ అయ్యి చనిపోయే స్థితిలో ఉన్న నా బిడ్డకి ఐసీయూలో ఉన్న చనిపోయే స్టేజ్ అని చెప్పి మెడికల్ కౌన్సిల్ ఈయన మహేష్ కుమార్ ఇచ్చిండు రిపోర్టు. మరి డైట్ ఛార్జెస్ ఎట్లా వేసారు సార్? జాయిన్ అయిన అర్ధగంటకి 12వ తారీఖు రోజు 350 రూపాయలు డైట్ ఛార్జ్ చేసారు యశోద హాస్పిటల్ వాళ్ళు. ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ ఉన్న అమ్మాయికి నేను క్వశ్చన్ చేస్తే దానికి సమాధానం లేదు. ఈ అవసరాల్లో యశోద హాస్పిటల్ పేరు రాయడానికి కూడా భయపడుతున్నారు సార్. నేను కంప్లైంట్ ఇస్తే, హ్యూమన్ రైట్స్లో కూడా కంప్లైంట్ ఇస్తే ప్రాణాయిత పేరు రాసిరు కానీ యశోద హాస్పిటల్ పేరు రాయటానికి భయపడతారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఒక మినిస్టర్ కూడా కనీసం యశోద హాస్పిటల్ పేరు రాయటానికి భయపడ్డాడు సార్. నేను ఆ మినిస్టర్ పేరు చెప్పదలుచుకోవట్లా. నేను కంప్లైంట్ ఇచ్చాను కదా, ఇట్లా ప్రాణాయిత హాస్పిటల్లో ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేయమని రాసిండు కానీ యశోద హాస్పిటల్లో ఇట్లా జరిగింది, చనిపోయే స్థితిలో ఉన్న అమ్మాయికి డైట్ ఛార్జ్ చేసిర్రు, ఇట్లా ఏం జరిగిందని చెప్పి కనీసం పేరు రాయడానికి భయపడుతుంటే నాకు న్యాయం ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి పోలీస్ స్టేషన్ కు నోటీస్ వెళ్ళింది. పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా ఈయనను ఎంక్వైరీ చేయడానికి అని చెప్పేసి నెక్స్ట్ 17 తారీఖు, వచ్చే నెల 17 తారీఖు వాయిదా ఇచ్చినారు. 11 గంటలకు హ్యూమన్ రైట్స్ వాళ్ళు రమ్మని చెప్తున్నారు. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ బాడీ లేకుండే గత కొద్ది రోజుల నుంచి, అది ఇప్పుడే కాన్స్టిట్యూట్ అయింది కాబట్టి మీకు నోటీస్ వచ్చింది. నేనేం చెప్తానంటే యశోద హాస్పిటల్ కావచ్చు, ఇంకో హాస్పిటల్, ఎవరు కూడా చట్టాలకు ఎవరు కూడా పెద్ద చుట్టాలేం కాదు, దానికి ఎటువంటి బార్ లేదు. సత్యనారాయణ, నువ్వు దీనికి వరి అయ్యేదేం లేదు. నువ్వు ఏదైతే ఇబ్బంది ఉందో, ఏదైతే నువ్వు కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంట్ కాపీ అవుతున్నది కదా, అదే కంప్లైంట్ కాపీ రేపు హ్యూమన్ రైట్స్ కమిషన్ లో చూపించు. నువ్వు ఇప్పుడు ఇదివరకు ఏదైతే ఆవేదన ఎక్స్ప్రెస్ చేసుకున్నావో అక్కడే ఏదైతే మన ప్రేరణ హాస్పిటల్ పేరు పెట్టింది కానీ యశోద హాస్పిటల్, ప్రాణహిత హాస్పిటల్ పేరు పెట్టింది కానీ యశోద పేరు పెట్టలేదు. ఎందుకంటే మీ అమ్మాయి చనిపోయింది ఏడా? యశోద హాస్పిటల్. చనిపోయిన తర్వాత వీళ్ళ నెగ్లిజెన్స్ వల్లనే అమ్మాయి చనిపోయింది కదా. యశోద హాస్పిటల్ ఖచ్చితంగా వాళ్ళని ఫోకస్ చేయాలి, వాళ్ళని ఎలివేట్ అంటే వాళ్ళని క్వశ్చన్ చేయాలి కదా. అటువంటిప్పుడు ఖచ్చితంగా నువ్వు ఇదే డాక్యుమెంట్ కనుక కమిషన్ లో కనుక చూపించితే వాళ్ళని కూడా సంబంధం చేసేసి వాళ్ళని కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ పిలిపిస్తారు, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా అడుగుతారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ నేను చెప్పినట్టుగా ఒకవేళ దీంట్లో ఏదైనా ముందుకెళ్లాల్సి వస్తే కనుక నేను నా లీగల్ టీం అంతా కూడా వస్తాము. 100% నీకు న్యాయం జరిగేటట్టుగా ప్రయత్నం చేస్తాం. నువ్వు అంటే అన్నావు కదా గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు, ఇప్పుడైనా న్యాయం జరుగుతుందని చెప్పి. ఏదైనా టైం వచ్చినప్పుడు ఏది ఆగది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పెద్దలకి అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నా బిడ్డ అప్పటికి చనిపోయి 1 నెల రోజులైంది. పోస్ట్ మార్టం చేయమని చెప్పాను సార్ నేను. పోస్ట్ మార్టం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చనిపోయినప్పుడు పోస్ట్ మార్టం చేయమని చెప్పి 20 రోజులకి నేను చాదర్గఢ్ పిఎస్ లో ఇచ్చాను, ప్రాణాహిత హాస్పిటల్ మీద ఈ చైతన్యపురిలో చాదర్గఢ్ పిఎస్ లో ఇచ్చాను. 2 నా దగ్గర కంప్లైంట్లు ఉన్నాయి. ఆ రోజు నేను పోస్ట్ మార్టం చేయమని చెప్పి నేను ఇచ్చాను. ఆ రోజు పోస్ట్ మార్టం చేయకుండా ఇప్పుడు రీసెంట్గా డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేసి పోస్ట్ మార్టం చేయించారని ఇప్పుడు అడుగుతున్నారు సార్. ఇప్పుడు చేసినా కానీ ఇప్పుడు ఎన్నో కేసులలో చేశారు, ఇప్పుడు కూడా నేను ఒప్పుకుంటా. నా బిడ్డకి ఇప్పుడైనా పోస్ట్ మార్టం చేసి ఇంకేదన్నా న్యాయం జరిగిద్దంటే ఈ కేసును ఫస్ట్ నుంచి మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మంత్రి దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో నాకు ఒక కమిటీ వేసి మొదటి నుంచి ఏం జరిగింది, 3 రకాలుగా ఒక పేషెంట్కి 3 రకాలుగా ట్రీట్మెంట్ చేసినట్టు ఎందుకు ఇచ్చిర్రండి నాకు నివేదిక?
డెంగీ జ్వరంతో చనిపోయిన అమ్మాయికి డెంగీ ట్రీట్మెంట్ అని ఒక అతను అంటాడు, అమ్మాయికి రియాక్షన్ ఇస్తే మందులు పడకపోతే అని ఒక ట్రీట్మెంట్ అంటాడు. అసలు ఆ మందులన్నీ వాపసే ఉన్నాయి. మళ్ళీ వాడిన ఇంజక్షన్లు ఇచ్చినవని మెడికల్ కౌన్సిల్లో ఇచ్చిన రిపోర్ట్లో ఆ మందులన్నీ రిటర్న్ ఉన్నాయి సార్. సార్ ఆ బిల్ సిటీ ఒకటి సత్యనారాయణ, ఇప్పుడు ఏం జరిగింది ఈ కేసులు అంటే ఫస్ట్ హాస్పిటల్ నెగ్లిజెన్స్ వల్ల వీళ్ళు యశోదాకు రెఫర్ చేయడం జరిగింది. యశోదాకు రెఫర్ చేసిన ఫస్ట్ డే, వెరీ ఫస్ట్ డేనే ఆక్సిజన్ మీద ఉన్న అమ్మాయికి వీళ్ళు ఫుడ్ పెట్టినట్టుగా బిల్స్ ఉన్నాయి. ఇంకొక వెరీ పాజిటివ్ ఏంటంటే 14 తారీఖు నాడు చనిపోయిందని చెప్పి వాళ్ళే డిక్లేర్ చేసినారు. చనిపోయిన డెత్ సర్టిఫికేట్ వాళ్ళే ఇచ్చిండ్రు. వాళ్ళు ఇచ్చిన డెత్ సర్టిఫికేట్ కు 15 తారీఖు నాడు మళ్ళా ఫుడ్ ఇచ్చినట్టుగా వాళ్ళు బిల్స్ చూస్తా ఉన్నారు. దీంట్లో బిల్స్ ట్రీట్మెంట్ మీద ఏ నమ్మకం సార్? ఇట్లా బిల్లులు 6 lakhs సమస్య నీ ఒక్కంది కాదు, ప్రతి హాస్పిటల్ చేసే పని ఇది. ప్రతి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇస్తా అనేసి అంటాను కానీ ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తలేరు. మనమేం మందులు చూడబోయినామో కాదు, గోళీలు చూడబోయిన కాదు, ఇంజక్షన్లు మనం ఏం చూడలే. వాళ్ళు ఏ మందులు ఇస్తారో అసలు ఎందుకు ఇస్తారో అనేది కూడా అర్థమైతలేదు. అసలు ఇస్తారా లేదన్నది కూడా అర్థమైతలేదు. నేను ఒకటి చెప్తే ఏంటంటే ఎవరైతే హాస్పిటల్ అడ్మిట్ చేస్తారో ఖచ్చితంగా ఏ గోళీ ఏ మంది ఇస్తారో మన కళ్ళ ముందు ఇయ్యాలి, మనం చూడాలి, ఫోటోలు తీసుకుని అవసరం అయితే వాడిచ్చే ఇంజక్షన్ ఫోటోలు తీసుకొని దగ్గర పెట్టుకోండి, వాళ్ళు ఇచ్చే గోళీలు ఫోటోలు తీసుకొని దగ్గర పెట్టుకోండి, వీడియోలు కూడా తీసుకొని దగ్గర పెట్టండి. మీకు ప్రతి రైట్ మీకు ఉన్నది. డబ్బులు కట్టేది మీరు పైసలు కట్టంగా వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నంటే వాని చేతిలో మోసపోవాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ పెరుగుతా ఉన్నది. ఖచ్చితంగా మనకు ఏ మందులు అయితే మనం లెక్కిస్తా ఉన్నారో మన ముందు ఓపెన్ చేయాలి, మనం మెడిసిన్ చదువుకోవాలి. ఎందుకంటే దొంగ మందులు కూడా వస్తా ఉన్నాయి ఇవాళ రేపు.